వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే ఎందుకు స్పందించరు? ఎంపీ హోదాలో వివరాలు అడిగితే ఇంత నిర్లక్ష్యమా? ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సింగరేణి సంస్థ 2024-25లో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని శుక్రవారం సిఎన్ఎండిని కలవనున్నాం. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి వెల్లడి. పాలకుర్తి మండలం బసంత్ నగర్లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఆయన సతీమణి మానాలి ఠాగూర్. దేవి శరన్నవరాత్రుల్లో పూజలు అందుకునేందుకు విక్రయ కేంద్రాల్లో సిద్ధంగా దుర్గామాత విగ్రహాలు. నిజాం రాజరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య వెల్లడి. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ అమలు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి ఎయిర్పోర్టు వివరాలు అడిగితే నా దగ్గర లేవు అనే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వటం, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవటం, మెసేజ్లు చేసిన రిప్లై ఇవ్వకపోవటం పట్ల కలెక్టర్ కోయ శ్రీహర్షపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృవందనం పథకం కింద ప్రసూతి ప్రయోజనాలకు మహిళలకు వివరించారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని ఎంపీని కోరారు. దీంతో తప్పకుండా ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తర్వాత పక్కనే కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. బిల్డింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిస్తే ఎందుకు స్పందించడం లేదని ఎంపీ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రశ్నించారు. రామగుండం ఎయిర్పోర్ట్ ఈఎస్ఐ ఆసుపత్రి వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ హోదాలోనే వివరాలు అడిగితే ఇవ్వలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నికైన నేను ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాసేవ చేసేందుకే ఎంపీగా ఉన్నానని కలెక్టర్పై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలనేదే రిక్వెస్ట్ కాదని కలెక్టర్గా మీ బాధ్యత అని గుర్తు చేశారు. ఎవరైనా ఎంపీ చెప్పిన పనులను చేయొద్దని నిబంధనలు ఏమైనా పెట్టారా అని కలెక్టర్ను ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ కోయ శ్రీహర్షకి ఏమి సమాధానం ఇవ్వాలో నోటి నుండి మాట రాలేదు. వెంటనే అక్కడి నుండి వెనుతిరిగిపోయారు. You are on ground, you can coordinate in Delhi what you have to do, but you have to push it on ground. Every time I tell in Delhi, literally they are not taking your name, but they are saying we side will say delay. Vinandi. I am a member of parliament. I am asking for public issues. I am not asking for personal issues. Please understand this. నేను నా పర్సనల్ పనులు అడుగుతలేను మిమ్మల్ని. పబ్లిక్ ఇష్యూస్ మీద మీరు స్పందించాలి. It is not a request, it's a demand, it's a public right. So you make sure that any request is sent, you reply immediately. On public issues, personal issues అసలు సంబంధమే లేదు. I don't even ask. But make sure that public issues you respond immediately. Is that fair enough? సింగరేణి సంస్థ 2024-25లో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని, ఇతర కార్మిక సమస్యలపై శుక్రవారం సింగరేణి సిఎన్ఎండి బలరాంని కలవనున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ దగ్గర పడుతున్న సింగరేణి సంస్థ ఇప్పటి వరకు వాస్తవ లాభాలను ఎందుకు ప్రకటించడం లేదని, దసరా ముందు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాల్సి ఉండగా
దీనికి కారణం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇవ్వడానికి యాజమాన్యం వద్ద డబ్బులు లేవా, లేదంటే గతంలో లాగా కార్మికులను మోసం చేసి వాస్తవ లాభాల నుండి కాకుండా ఎంతో కొంత లాభాలను ప్రకటించి వాటిపై లాభాల వాటా ఇవ్వాలన్న ప్రయత్నాలు చేస్తున్నారా, కార్మికులకు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో 2,000 కోట్లకు పక్కకు పెట్టి కార్మికులకు లాభాల వాటా 33% పంచామంటూ 16% పైనే మాత్రమే పంచాలని ఆరోపించారు. లాభాల వాటా పంచడానికి యాజమాన్యం వద్ద డబ్బులు లేకుంటే ప్రభుత్వం బకాయి పడిన వాటిలో నుండి 1,000 కోట్లు తీసుకొని కార్మికులకు లాభాల వాటాను పంచాలని డిమాండ్ చేశారు. అలాగే దసరా పండుగ దగ్గర పడుతున్న ఇప్పటి వరకు కార్మికులకు దసరా పండుగ కూడా ఎప్పుడు ఇస్తారో ప్రకటించలేదని, వీటన్నింటిపై రేపు సింగరేణి భవన్లో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్తో కలిసి టీబీజీకేఎస్ శ్రేణులు సిఎన్ఎండి బలరాంని కలిసి వినతి పత్రం ఇచ్చి మాట్లాడుతున్నామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో 10 సంవత్సరాల్లో గనులన్నీ మూతబడుతున్నాయని, కొత్త గనుల కోసం సంస్థ యాక్షన్లోకి వెళ్లడమే శరణ్యమని, కార్మికులను బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరికాదన్నారు. బావులు మూతపడుతున్నాయని సాకులు చూపెడితే యాజమాన్యం మెడికల్ బోర్డు పెట్టకుండా నియంత్రించి సింగరేణి కారుణ్య నియామకాలు లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఇదంతా కార్మిక వర్గం గుర్తించాలని అన్నారు. లాభాల వాటా విషయంలో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్యం సంఘాలు సింగరేణి యాజమాన్యంను ప్రభుత్వం ప్రశ్నించకుండా ఎందుకు ఊరుకుంటున్నాయో అర్థం కావటం లేదన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల సమస్యల పోరాటానికి సిద్ధమవుతుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలు ఎంత? 69.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినటువంటి కార్మిక వర్గం ఈరోజు లాభాలు ఎంత అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితి, లేదా చెప్పలేనటువంటి పరిస్థితి, దీంట్లో ఏమన్నా సందిగ్ధం ఉన్నదా, పారదర్శకత అవసరం లేదా, ఆడిట్ కాలేదా, లేదా లాభాలు చెల్లించడంలో ప్రభుత్వం ఏమన్నా డిలే చేయమని చెప్తా ఉన్నదా, ఎందుకు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆందోళన చెందుతూ ఉన్నది. మా కష్టార్జితం యొక్క విలువ ఎంత ఇస్తారో అనేటువంటిది, ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ప్రభుత్వంతో పాటుగా యాజమాన్యం చెప్తుంది. కానీ మేము ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇంత డిస్పాచ్ చేసినటువంటి సందర్భంగా వచ్చిన లాభాలను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, లేకపోతే రోషయ్య ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ లాభాల వాటా ప్రకటన విషయంలో, శాతం ప్రకటనలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేసినటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా, దీక్ష చేస్తే కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా చేసినటువంటి ఫలితంగానే తెల్లవారి మర్నాడు ప్రకటించినటువంటిది లాభాల వాటా. ఇంకొక సందేహం ఏంటంటే, గత సంవత్సరంలో మోసపోయింది కార్మిక వర్గం. 4,701 కోటి రూపాయల లాభాలు, నికర లాభాలు వచ్చినాయని చెప్పి దాంట్లో 2,289 కోట్లను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు 2,412 కోట్లు మాత్రమే, దానిపైన మాత్రమే 33% పంచితే మాకు వచ్చింది 16.9% మాత్రమే. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రేపు సిఎండి గారికి మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో రేపు సింగరేణి భవన్ హైదరాబాదులో సాయంత్రం 3 గంటలకి మా మాస్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వారితో చర్చించి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేంది, లేదా ఇప్పుడు మాకు రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో స్పష్టత తీసుకొస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు కె సురేందర్ రెడ్డి, నూనె కొమరయ్య, మాధస్తు రామ్మూర్తి, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, బొడ్డు రమేష్, చల్ల రవీందర్ రెడ్డి, శేషగిరి, అఖ్తర్ పాషా, పానుగంటి సత్తయ్య, రమేష్, సురేందర్, నూతిరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆయన సతీమణి మానాలి ఠాగూర్తో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించి పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మానాలి ఠాగూర్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆరోగ్య విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్, యూరాలజిస్ట్ కూడా అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారికి సహాయపడగలమని ఒక ఆలోచనతోటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికిక్కడే ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది. ఈరోజు కేవలం మొదలు, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వీలైతే భవిష్యత్తులో గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది వారానికి 1 రోజా 2 రోజులో రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం. రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతా ఉంది. ఈరోజు క్యాథలాబ్ సెంటర్ కూడా పూర్తయింది. ఇవాళ సిమ్స్ మెడికల్ కాలేజ్ని అద్భుతంగా అత్యధికంగా ఇంకా 140 కోట్లు అదనంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలోనే కాదు, అటు మంచిర్యాల, బల్లార్ష, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోజు జనాలు వస్తూ ఉన్నారు. ఓపీ ఇప్పటికే 2000 పైన పోతా ఉంది. పూర్తయిన తర్వాత అది ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం పెద్దపల్లికో, మంచిర్యాలకో, కరీంనగర్కో లేదా హైదరాబాద్కి వెళ్తా ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు. దానికి తోడు అద్భుతంగా ₹1 లేకుండా వైద్యం ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొస్తా ఉన్నాం. ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక మెగా క్యాంప్, ఆ మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు, డాక్టర్ లక్ష్మీవాణి గారు, అనిల్ గారు, నాగిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మేము మీతో ఉన్నాం, మీ క్యాంప్కి మీరు పెట్టండి, మా టైం అంతా మేమిచ్చి ఈరోజు మొత్తం హాస్పిటల్స్ కూడా అన్ని బంద్ పెట్టడం జరిగింది. కేవలం ఇక్కడ మన పాలకుర్తి ప్రజల సమస్యలు, వాళ్ళ హెల్త్ సంబంధించి కార్డియాలజీ, ఆర్థ్రో, ఐ కేరు, ఫిజిషియన్స్, గైనకాలజిస్ట్, మళ్ళీ పీడియాట్రిక్ అన్నీ ఒక రూఫ్ కింద రావడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఊరు అభివృద్ధి అయితే ఎట్లయితే కోరుకుంటా ఉన్నామో, ఊరు అభివృద్ధితో పాటు అందరు కూడా ఆరోగ్యంగా ఉండడమే ఇక్కడ మన జయంగా మేము భావిస్తూ, ప్రతి ఒక్కరికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా మందికి తెలియదు. చల్ల చెమటలు వస్తే పెద్ద మనుషులకి, వాళ్ళకి అదేంటో తెలియదు. అది హార్ట్ అటాక్ రాకముందు ఆ స్వెట్టింగ్ అనేది, వాళ్ళ బీపీ పెరిగిపోవడం,
ఈ రోజు ఆ దేవుడు సంకల్పంతో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మెగా వైద్య శిబిరంలో వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మి, వాణి, నాగిరెడ్డి, అనీష్, పబ్బ రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపీకాంత్లు తమ వైద్య సేవలను అందించారు. దేవి శరన్నవరాత్రుల్లో పూజలు అందుకునేందుకు దుర్గామాత విగ్రహాలు విక్రయ కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 22 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో వాడవాడల ఏర్పాటు చేసిన మండపాలలో కొలువుదీరిన భక్తులు పూజలు అందుకోవడానికి దుర్గామాత విగ్రహాలు సిద్ధమయ్యాయి. గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో విభిన్న ఆకృతులలో వివిధ పరిమాణాలలో తయారు చేయబడిన అమ్మవారి విగ్రహాలు జీవకళ ఉట్టిపడే విధంగా తయారీ తుది మెరుగులు దిద్దుకొని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాలకు అడ్వాన్స్ కూడా ఇచ్చి విగ్రహాలను బుక్ చేసుకున్నారు. కాగా గతంలో కన్నా పెరిగిన మండపాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విగ్రహాలను భక్తులు అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు సంప్రదించాలని దుర్గామాత విగ్రహాల విక్రయ కేంద్ర నిర్వాహకులు పతంగుల రవి భవాని కోరారు. గోదావరికని పట ప్రజలందరికీ నమస్కారం. జై భవానీ. భగవత్ హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇక్కడ భవానీ విష్ణుమూర్తి వినాయక విగ్రహాల కేంద్రంలో సరసమైన ధరలకే గోదావరికని పట్టణ ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. దుర్గామాత విగ్రహాలు కానీ వినాయక విగ్రహాలు కానీ. రాబోయే శరన్నవరాత్రి ఉత్సవాలను గోదావరికని పట్టణ ప్రజలందరూ చాలా సంతోషంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కావాలని, లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అందరూ ఆమె ఆశీస్సులు పొందాలని సదా వేడుకుంటున్నాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య తెలిపారు. గోదావరి శ్రామిక భవన్లో బుధవారం సాయంత్రం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు, వక్రీకరణలు అనే అంశంపై తుమ్మల రాజారెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని, వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ విరచిత పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారని, దీని ఫలితంగానే భూస్వాముల నుండి 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని తెలిపారు. పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన సమరయోధులకు పెన్షన్లు నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందుతున్నందుకు బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్తారని, కమ్యూనిస్టు పోరాటాల ఫలితంగానే వెట్టి చాకిరీ రద్దు, భూ సంస్కరణ చట్టం అమలు జరిగిందని, కమ్యూనిస్టులు నాయకత్వం వహించిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాముల అరాచకాలు, ఆగడాలు సహించలేదని, సాధారణ ప్రజలు సైతం బందుకులు చేతబట్టి సాయుధ పోరాటం చేసి భూస్వామ్య వ్యవస్థ మెడలు వంచారని గుర్తు చేశారు. వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దుకై పౌర ప్రజాస్వామిక హక్కుల సాధనకై సాగిన ఈ మహోజ్వలమైన ఉద్యమ ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గమన్నారు. ఇంతటి సాహసం, అమరత్వంతో కూడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఉద్యమంలో పాల్గొనాలని బీజేపీ ఇవాళ ఇది హిందూ ముస్లిం మధ్యలో జరిగిన సంఘర్షణగా చిత్రీకరించి భవిష్యత్తు తరాలకు తప్పుడు చరిత్రను అందిస్తుందని తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూస్వాముల ప్రయోజనాలు కాపాడడం కోసం, ప్రజలపై అణిచివేత కొనసాగించడం కోసం మాత్రమే రజాకార్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ చరిత్రపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ సినిమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద శక్తులపై తమ భావజాల పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, దాని చరిత్రని, దాని త్యాగాల మీద ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాన్ని వక్రీకరిస్తూ మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ పోరాటానికి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేనటువంటి పార్టీ. ఒక్క నాయకుడైనా మనం పేర్లు చెప్తాం, 100,000 మంది పేర్లు చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం మల్లు స్వరాజ్యం అని మనం చెప్పగలుగుతాం, ఆర్ట్ల కమలాదేవి అని చెప్పగలుగుతాం, రాజనారాయణ పుచ్చలపల్లి సుందరయ్య అని చెప్తాను. ఈరోజు బీజేపీలో కానీ ఆర్ఎస్లో ఒక్కడి పేరు చెప్పమనండి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాడు, జైలుకు పోయినటువంటి వాడు, శిక్షణ అనుభవించినటువంటి ఒక్కడైనా సచ్చినోడు ఎవడన్నా ఆర్ఎస్ఎస్ చూడు అని చెప్పేసి అంటే అట్లాంటి చరిత్ర కూడా లేదు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైంది, ప్రాణత్యాగాలు చేసినప్పుడు 10,000 మంది చిత్రహింసలకు గురై జైలు శిక్షణ అనుభవించారు. 10 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు, తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తనకి వారసులు ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరొక పార్టీ కాదు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. విమోచన అని చెప్పేసి అంటే విమోచన ఎవరికి ముస్లింలకును హిందువులకు మధ్య పోరాటం అన్న పద్ధతి లోపల ముస్లింల నుంచి హిందూ జాతిని విముక్తి చేసినామని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ భాష్యం చెప్తా ఉంది. కానీ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటం కాదది. దున్నేవానికి భూమి కావాలని, ఎట్టి చాకిరి రద్దు కావాలని చెప్పేసి, వేద రద్దు కావాలని, అధిక పనులు రద్దు చేయాలని చెప్పేసి, మహిళల మీద అత్యాచారాలు తగ్గించాలని చెప్పేసి, భాష అభివృద్ధి కావాలని, తెలుగు భాష కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి భాషా సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి తప్ప దున్నేవానికి భూమి కావాలన్న పోరాటం తప్ప ఇదేదో ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి యుద్ధంగా చిత్రీకరిస్తారని చెప్పేసి ఈ పోరాటం లోపల బాయి బందకి, షేక్ బందకి అమరుడయ్యాడు. భూస్వామ్య గుండాలు హత్య చేశాడు, అదే హిందూ గుండాలు హత్య చేశాడు. సోయాబుల్లా ఖాన్ని ఎవరు చంపారు? హిందూ గుండాలే చంపారు. మరి అందుకోసమని త్యాగాలు చేసింది ముస్లింలు, హిందువులు. మతంతో తేడా లేకుండా, కులంతో తేడా లేకుండా అన్ని కులాలు, సంపన్న కులాలు మొత్తం ఈ పోరాటాల్లో పాల్గొన్నాయి. సంపన్న జాతులు మొత్తం పాల్గొన్నాయి. సంపన్న మతాలు, భావాలు కలిగినటువంటి వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు. అందుకని ఈ పోరాటం మహత్తరమైన ప్రజల పోరాటం తప్ప ఇదేదో ముస్లింలు, హిందువులు అని చెప్తే అది కుదిరేది కాదు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు, మహేశ్వరి కుమారస్వామి, ఎన్ భిక్షపతి, ఎం శ్రీనివాస్, ఏ రాజమౌళి, సృజన, సుంకు కృష్ణకుమారి, గజ్జల ప్రమీల, పర్వీన్, భాస్కర్, ఓదేలు, 100 మంది కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఇల్లు బాగుండాలంటే మన ఇంటిలోని మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలని అన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని వినియోగించుకుంటూ వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య క్యాంపుల్లో హెల్త్ చెకప్లు చేసుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ జరిగిన మహిళలకు సంబంధించిన చికిత్సను కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మహిళల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి అభివృద్ధి, అంబులెన్స్ సేవలు అందించేందుకు అవసరమైన సొమ్ము ఎంపీ నిధుల నుంచి అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నేడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని అన్నారు. మన కుటుంబంలో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజులు మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామంలోని వర్కర్స్ క్లబ్ ప్రాంగణంలో సహకార ఇందిరా మహిళా శక్తి మహిళా భరోసా సమైక్య ఆధ్వర్యంలో చేపల విక్రయానికి వినూత్నమైన సంచార వాహనాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రారంభించారు. ఈ సంచార విక్రయ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నేరుగా వారి ఇంటి వద్దకే శుభ్రంగా తరిగిన చేపలు, ప్రసిద్ధమైన చేపల పులుసును సరసమైన ధరకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా ఉండేలా, గ్రామీణ అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ వాహన ప్రారంభంతో పాటు మహిళా శక్తి సమైక్య సభ్యులకు శిక్షణ, ఆర్థిక వనరుల మార్కెటింగ్ మద్దతులను లభిస్తున్నాయని, ఇది ఒక వైపున మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రతి గ్రామంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకొని కుటుంబానికి ఆదాయం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ చేపల విక్రయ వాహనం ఒక మంచి ప్రారంభమని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి మోడల్ను విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ ఎయిర్పోర్టు వివరాలు అడిగితే ఎందుకు స్పందించరు? ఎంపీ హోదాలో వివరాలు అడిగితే ఇంత నిర్లక్ష్యమా? ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సింగరేణి సంస్థ 2024-25లో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని శుక్రవారం సిఎన్ఎండిని కలవనున్నాం. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి వెల్లడి. పాలకుర్తి మండలం బసంత్ నగర్లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఆయన సతీమణి మానాలి ఠాగూర్. దేవి శరన్నవరాత్రుల్లో పూజలు అందుకునేందుకు విక్రయ కేంద్రాల్లో సిద్ధంగా దుర్గామాత విగ్రహాలు. నిజాం రాజరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదే, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య వెల్లడి. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ అమలు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.